జై శ్రీమన్నారాయణ. మన భారతదేశంలో ఉన్న పీఠాలలో శ్రీ కంచి కామకోటి పీఠానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మన తెలుగునాట కూడా చాలామంది కాంచీపురం వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠానికి వెళ్ళి అక్కడ ఉండే స్వామివారిని దర్శించుకోవడము, వారి ఆశీర్వాదం తీసుకోవడము, ఇవన్నీ కూడా పరిపాటి. మరి తర్వాత ఉత్తరాధికారిగా కంచి కామకోటి పీఠానికి ఎవరుంటారు అని 6 సంవత్సరాలుగా చర్చ నడుస్తూ వస్తోంది. ఎవరిని ఎంపిక చేస్తారు అని 6 సంవత్సరాలుగా చర్చ ఉంది. ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఒక వారం రోజుల క్రితం మీరు వార్తలలో చూసే ఉంటారు, శ్రీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గణేష్ శర్మ గారిని ఎంపిక చేశారు. వారి పూర్తి పేరు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ శర్మ. అయితే విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. మీడియాలో చాలా అద్భుతమైన కవరేజ్ కూడా ఇచ్చారు. అయితే కాశ్మీర్ పహల్గామ్ కు సంబంధించిన సంఘటన జరగడంతో ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇన్ఫాక్ట్ నేను కూడా దాని మీదే పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వరుసగా వీడియోలు చేస్తున్నాము, విశ్లేషణలు చేస్తూ ఉన్నాము. యుద్ధం వస్తుందా రాదా, ఏం జరుగుతుంది, ఏంటి, అంతర్జాతీయ పరిణామాలేంటి, ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఏకాగ్రత ఉండడం వల్ల ఈ విషయాన్ని సరైన సమయానికి కవర్ చేయలేదు నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే భారతదేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండేసరికి మన ఏకాగ్రత మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడికి డైవర్ట్ అయిపోతుంది. చుట్టుపక్కల రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నా, రకరకాల కార్యక్రమాలున్నా, ఏమున్నా గానీ మన ఏకాగ్రత మొత్తం ఆ యుద్ధం వైపుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే యుద్ధం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి. అందువల్ల మనం ఖచ్చితంగా యుద్ధం గురించి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా నేను విశ్లేషణ ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఇంట్లో కూర్చొని 4 గంటలు పట్టింది ఆ రోజు. నా ఆఫీస్ పని మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఒక 4 గంటలు, మరుసటి రోజు 2 గంటలు, మొత్తం 10 గంటల పాటు సమయాన్ని స్పెండ్ చేస్తే ఒక వీడియో తయారయ్యింది. భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన ఒక అనాలిసిస్ వీడియో తయారైంది. 10 గంటలు స్పెండ్ చేయాల్సి వచ్చింది ఒక వీడియో మీద. చాలా వివరాలు ఇద్దాము అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లా టైం అనేది అటు ఇటు డైవర్ట్ అవుతూ వస్తుంది. అందువలన నాకు ఎంతో మాట్లాడాలి అని చెప్పి ఉన్నా గానీ ఈ కార్యక్రమం గురించి వెంటనే నేను మాట్లాడలేకపోయాను. కాకపోతే ఏం జరిగింది మధ్యలో చూశాను, తెలుసుకుంటూ ఉన్నాను, వివరాలు అవన్నీ కూడా సరే ఒక్కసారి మన ఛానల్లో ప్రేక్షకులందరితో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వివరాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. 6 సంవత్సరాల నుంచి ఈ చర్చ నడుస్తోంది కదా. ఎప్పుడెప్పుడు ఏ చర్చ నడుస్తోంది, ఏమిటి, ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్నటువంటి విషయాల గురించి కూడా మేము ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అన్నవరానికి చెందిన ఋగ్వేద పండితుడు శ్రీ గణేష్ శర్మ గారికి ఈ అరుదైన గౌరవం అయితే లభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా వీరు ఎంపికయ్యారు. వీరిని ఎంపిక చేసిన విధానంలో కూడా ఎవరిని ఎంపిక చేయాలి, ఏమిటి అన్నది ఒక పద్ధతిని శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు పాటించారు. అంతకుముందు వారి గురువులు ఎటువంటి పద్ధతులనైతే పాటించారో దాదాపు అటువంటి పద్ధతులనే శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా పాటించి గణేష్ శర్మ గారిని ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన విషయాన్ని ఒక 5-6 రోజుల ముందు మీడియాకు అందించారు. ఆ సమయంలోనే అర్థమైపోయింది, ఓహో ఇంకొక 5-6 రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీన కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో కంచి పీఠానికి తర్వాతి అధికారి అంటే ఉత్తరాధికారిగా గణేష్ శర్మ గారు సన్యాస దీక్ష స్వీకరించబోతున్నారు అన్న విషయము ప్రజలకు అర్థమయ్యింది. అయితే అన్నవరానికి చెందిన దుడ్డు ధన్వంతరి మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడు ఈ గణేష్ శర్మ గారు. వీరు 1998లో జన్మించారు. 2006లో వేదాధ్యయన దీక్షను స్వీకరించిన గణేష్ శర్మ గారు ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు. యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనపాటి గణేష్ శర్మ గారు కొన్నేళ్లుగా కంచిపీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తూ వచ్చారు. అయితే గణేష్ శర్మ గారికి ఈ అరుదైన గౌరవం లభించడంతో అన్నవరం క్షేత్రంలోని పురోహితులు, అర్చకులు వెంటనే హర్షాతిరేకాలు, ఆనందాన్ని వ్యక్తం చేయడం మనం మీడియాలో చూడొచ్చు. ఆ తర్వాత తెలుగునాట కూడా అందరూ చాలా సంతోషించారు. మన తెలుగువారైన గణేష్ శర్మ గారు కంచి పీఠానికి ఉత్తరాధికారిగా ఉండబోతూ ఉన్నారు అన్న విషయం తెలుసుకుని దాదాపు తెలుగు వాళ్ళు కూడా అందరూ సంతోషించారు. అయితే అన్నవరంలో సాంప్రదాయ వేద శిక్షణతో పాటు 10వ తరగతి వరకు చదువుకున్నారు. కర్ణాటకకు చెందిన చందుకట్టు హోసం అనే రత్నాకర భట్ శర్మ వారి ఆధ్వర్యంలో వేద విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి గారి వద్ద శబ్దమంజరి, ధాతురూపావళి, సమాస కుసుమావళి వీటన్నింటితో పాటు ఇతర సంస్కృత గ్రంథాలను కూడా వీరు అధ్యయనం చేశారు. వేద వివరణ,
సంస్కృత వ్యాకరణము, అలాగే ఋగ్వేదము, ఇవన్నీ కూడా అండి సంస్కృత ఉపాధ్యాయులైన సతీశాచార్యుల గారి వద్ద నేర్చుకున్నట్టు తెలుస్తోంది. 2009లో గణేష్ శర్మ గారు తిరుపతిలోని బంధువుల ఇంట్లో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారిని అక్కడ దర్శించుకున్నారు మొదటిసారిగా. ఆ సమయంలో ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకర భట్ శర్మ గారి దగ్గర వేద విద్యలో చేర్పించమని చెప్పి కంచి కామకోటి పీఠాధిపతి వారు సూచించారు. ఇక గణేష్ శర్మ గారు అక్కడ చేరి 12 సంవత్సరాల పాటు ఋగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణము, ఉపనిషత్తులు అవన్నీ కూడా వీరు అభ్యసించారు. తర్వాత మంత్రోచ్చారణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకర భట్ కుమారులు శ్రీనివాస్ శర్మ గారి మార్గదర్శకత్వంలో వేద అధ్యయనంలో వీరు మరింతగా శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వీరు కొంతకాలం సేవలందించారు. అలాగే గణేష్ శర్మ గారి తండ్రి ధన్వంతరి గారు అన్నవరం ఆలయంలో పురోహితులుగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో ఉన్నటువంటి ఈ కాంచీపురం చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అందులో కంచి కామకోటి పీఠము అనగానే మనకు ఆది శంకరాచార్యుల వారు గుర్తొస్తారు. అయితే కంచి కామకోటి పీఠానికి సంబంధించి ఆది శంకరాచార్యుల వారే స్థాపించారు అన్నది స్పష్టంగా కంచి కామకోటి పీఠం చెబుతుంది. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు అవన్నీ కూడా ఉన్నాయి. సరే, అవన్నీ కాస్త పక్కన పెట్టండి. ఆది శంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు అని. ఆ తర్వాత వరుసగా అండి ఒక్కొక్క పీఠాధిపతి మనం ఆ లిస్టు మొత్తం తీసుకొని చూస్తే ఆ లిస్టులో 68వ పీఠాధిపతిగా పెరియవ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారు 68వ వ్యక్తిగా ఉన్నారు ఆ వరుస క్రమంలో. ఇక 69, 70 ఎవరు అంటే విజయేంద్ర సరస్వతి స్వామివారు, తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారు, వీరిద్దరు. అయితే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చాలా ఆశ్చర్యకరంగా ఒకేసారి ఉత్తరాధికారులుగా ఇద్దరిని ఎన్నుకున్నారు. జయేంద్ర సరస్వతి స్వామివారిని, విజయేంద్ర సరస్వతి స్వామివారిని, దాదాపు ఇద్దరిని వారు జీవించి ఉన్నప్పుడే ఉత్తరాధికారులుగా ఎందుకు ఇద్దరిని ఒకేసారి దాదాపు ఎన్నుకున్నారు వారున్న ఆ సమయంలో అన్నది జనాలకు అర్థం కాలేదు. మామూలుగా ఒకరిని ఉత్తరాధికారిగా ఎన్నుకుంటారు. ఇప్పుడు మనం చూసాం గణేష్ శర్మ గారిని ఎన్నుకున్నారు. గణేష్ శర్మ గారిని కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా ప్రకటించారు. సన్యాస దీక్షను ప్రసాదించారు విజయేంద్ర సరస్వతి స్వామివారు. మరి ఎందుకు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరిని ఎన్నుకున్నారబ్బా అన్నది అసలు ఎవ్వరికి కూడా అర్థం కానటువంటి విషయం. అది ఎప్పుడు అర్థమైందంటే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయేంద్ర సరస్వతి స్వామివారిని అరెస్ట్ చేయించారు. సరే, అక్కడ జరిగినటువంటి రకరకాల వివాదాలు వాటన్నింటిలో భాగంగా, సరే వాటి గురించి మనం ఇప్పుడు చర్చించట్లేదు. కానీ మొత్తానికి జయలలిత ఆనాడు కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతిగా ఉన్న శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారిని అరెస్ట్ చేయించారు. అది కూడా అర్ధరాత్రి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడము చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు అప్పుడు జరిగాయి. మరి ఆ సమయంలో కంచి కామకోటి పీఠంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎవరు చేశారు అంటే విజయేంద్ర సరస్వతి స్వామివారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి అంటే ముందే భవిష్యత్తులో ఏదో జరగబోతోంది అని తెలిసిందా ఏమిటి అసలు ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి ఒక మిరాకిల్ లాంటిది అనమాట. అయితే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి తర్వాత ఉత్తరాధికారిగా జయేంద్ర సరస్వతి స్వామివారు వ్యవహరించారు 69వ పీఠాధిపతిగా. వారి తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు 70వ పీఠాధిపతిగా కాంచీపురం పీఠానికి సేవలందిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వారు తమ తదనంతరం ఉత్తరాధికారిగా ఎవరుంటారు అని చెప్పి వారు ఆలోచించి వారి రకరకాల పరీక్షలుంటాయి, గమనించడము ఉంటుంది, చాలా చాలా ఉంటాయి. కంచి కామకోటి పీఠాన్ని సక్రమంగా నడపగలరా లేదా, ఆ సామర్థ్యం ఉందా లేదా, ఇవన్నీ అండి రకరకాల పరీక్షలు అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా విజయేంద్ర సరస్వతి స్వామివారు అవన్నీ చేయడము, తర్వాత ముందుగానే ఎవరెవరి దగ్గర ఏమేమి అభ్యసించాలి అవన్నీ కూడా సూచించడము, గణేష్ శర్మ గారికి తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందించడము, ఇవన్నీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. ఆది శంకరాచార్యుల వారు తమ భౌతిక శరీరాన్ని ఎక్కడ వారు వదిలిపెట్టారు అన్న దాని మీద కూడా ఒక చిన్న వివాదం అనేది ఉంది. ఇప్పుడు అది ఎందుకు మాట్లాడుతున్నానంటే కంచిపీఠం గురించి మాట్లాడుతుంటే నాకు టక్కున అది గుర్తొచ్చింది. విజయవాడకు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చినప్పుడు ఒకానొక సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ అంశాన్ని వారు ప్రస్తావించారు. చాలా మంది హిమాలయాలలో కేదార్నాథ్ ఆ ముందుకు వెళ్లి అక్కడ శంకరుల వారు దేహాన్ని త్యజించారు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాదు 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 కంచిలో శంకరులు దేహాన్ని త్యజించారు అని వారు ఆ రోజు మాట్లాడారు. మిగతా పీఠాలు మాత్రం అత్యధికంగా శంకరుల వారు తమ దేహాన్ని కేదార్నాథ్ అక్కడే త్యజించారు అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. ఇటువంటి కొన్ని విషయాల మీద కంచి పీఠము ప్రజల నోళ్లలో ఎక్కువగా నానుతూ వస్తూ ఉండేది. అంతకుముందు మీరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారినప్పుడు కనుక చూస్తే గొప్ప గొప్ప
స్వాతంత్రోద్యమకారులు, స్వాతంత్రాన్ని ముందుకు నడిపించినటువంటి వీరులు చాలా మంది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వచ్చేవారు. మద్రాసులో అంతర్భాగమైనటువంటి పాలక్కాడ్లో ఆనాడు పరమాచార్య స్వామివారిని మహాత్మా గాంధీ గారు కలుసుకున్నారు. జాతీయ నాయకులెందరో కంచి పీఠానికి వెళ్లారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెళ్లారు, రచయితలు వెళ్లారు. దాదాపు ప్రపంచంలోని అన్ని ఖండాల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారితో భేటీ అయ్యారు, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారి హయాంలో కంచి పీఠము బాగా విస్తరించింది. ఇక ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఒక వివాదం కూడా ఉంది కంచి పీఠానికి. ఆ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పరమాచార్య స్వామివారు ఆమెను కలవడానికి నిరాకరించారు అన్నటువంటిది కూడా ఉంది. సరే, దాన్ని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఎందుకు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయంటే, కంచి పీఠము అనగానే అవసరమైతే రకరకాల వివాదాలను కూడా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి ఆ పీఠాధిపతికి. ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ కెపాసిటీ ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి. అగ్రెసివ్గా వెళ్ళకూడదు. ఒక్కోసారి వివాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ కూడా అండి చూసే విజయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ గణేష్ శర్మ గారిని ఎంపిక చేసి ఉంటారు అని నేనైతే బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకా వారు గణేష్ శర్మ గారు విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో విషయాలు వారు మరిన్ని నేర్చుకుని మరింతగా రాటుదేల్తారు. మరింత అద్భుతంగా కంచి పీఠానికి మాత్రమే కాదు, భారతీయ సనాతన ధర్మానికి సేవలు అందిస్తారు అని బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. 1998లో పుట్టారు గణేష్ శర్మ గారు. ఇప్పుడు చూస్తే ఎంత వయస్సు ఉంటుందండి ఒకసారి ఆలోచించండి. నిండా 30 సంవత్సరాల వయసు కూడా ఉండదు కదా. అదేమిటి నిండా 30 సంవత్సరాలు కూడా లేదే ఇప్పుడే సన్యాస దీక్ష ఇచ్చారేమిటి అని చెప్పి ఆలోచిస్తున్నారేమో మీలో కొంతమంది. అలాంటిదేమీ లేదండి. మన భారతదేశంలో పీఠాలను కనుక గమనిస్తే చాలా తక్కువ వయస్సులోనే సన్యాస దీక్ష ఇచ్చి ఉత్తరాధికారులుగా ప్రకటించడం అనేది పరిపాటిగా ఉంది. 30 సంవత్సరాల లోపే చాలా మంది పీఠాధిపతులుగా, అంటే తర్వాతి పీఠాధిపతులుగా వీళ్ళు ఉండబోతున్నారన్న విషయము ప్రజలకు అర్థమైపోతుంది. అంతెందుకు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి ఒకసారి తీసుకుంటే, వారు జన్మించింది 1894 మే 20వ తేదీన. 1905 సంవత్సరము వారికి ఉపనయనం జరిగింది. 1907 ఫిబ్రవరి 13వ తేదీన కంచి పీఠానికి 68వ పీఠాధిపతిగా వారు నియమించబడ్డారు. అంటే ఎంత చిన్న వయస్సు ఒకసారి ఆలోచించండి. పుట్టిందేమో 1894లో, పీఠాధిపతి అయిందేమో 1907లో. అంటే 20 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు. అంటే అంత చిన్న వయస్సులోనే వారు వేద రక్షణ, సంస్కృతి రక్షణ ఇటువంటి కార్యక్రమాలకు పూర్తిగా అంకితమైపోయి కంచి కామకోటి పీఠంలో వారు సేవలు అందిస్తూ వచ్చారు. సరే, వారు 1994 జనవరి 8వ తేదీన వారు శివ సాన్నిధ్యం పొందారు. ఇక తర్వాత మనం జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు వారు చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా విజయేంద్ర సరస్వతి స్వామివారు అంటే కంచి కామకోటి పీఠం చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది. ఆ రోజు వారు అక్కడికి వెళ్లడము, అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలలో వారు పాల్గొనడము, ఒక రకంగా డైరెక్షన్ ఇవ్వడము, కొన్ని విషయాలలో ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అన్నటువంటిది అవన్నీ కూడా మనము ఆ రోజు టీవీలలో చూసాం. కంచి కామకోటి పీఠానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశంలో. అందులో మన తెలుగు వాళ్ళ హృదయాలలో ఉంటుంది. మరి గణేష్ శర్మ గారు సన్యాస దీక్ష స్వీకరించి కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా వారు ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత భవిష్యత్తులో వారు పీఠాధిపతిగా సేవలు అందిస్తారు. ఒక అద్భుతమైన సన్యాస పరంపర, ఒక పీఠాధిపతుల పరంపర మన భారతదేశంలో ఎంత అద్భుతంగా ఉంది అన్నది ఒక్కసారి మనం చూడొచ్చు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 30, 2025 ఆ తేదీ మీలో చాలా మంది చూసే ఉంటారు టీవీలలో. అంటే సన్యాస దీక్షను గణేష్ శర్మ గారికి విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇవ్వడము అన్ని కూడా మీరు చూసే ఉంటారు. అంటే అవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది మన భారతదేశంలో వందల సంవత్సరాల నుంచి ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు సంస్కృతిని పరిరక్షించడానికి జరుగుతూ ఉన్నాయంటే ఈ పీఠాల యొక్క స్థానం ప్రముఖమైనది. అందులో కంచి కామకోటి పీఠానికి ప్రత్యేకత ఉన్నది. ఈసారి మన తెలుగువారైన గణేష్ శర్మ గారు వారు కంచి కామకోటి పీఠానికి తదుపరి పీఠాధిపతిగా ఉండబోతూ ఉన్నందుకు మనందరికి కూడా గర్వకారణంగానే ఉంది. అన్నట్టు ఇప్పుడు వారి నామధేయము గణేష్ శర్మ అని చెప్పి మనం పిలవకూడదు, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అన్నట్టు ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నాయనార్ నాగేంద్రన్ గారు హాజరయ్యారు. మరింత పెద్ద పెద్దలు చాలా మంది అక్కడికి వచ్చారు. ఆ రోజు ఒక అద్భుతమైన ఆనందకరమైన కార్యక్రమాన్ని ఆ రోజు మనం టీవీలలో వీక్షించాం. కాషాయ వస్త్రములు ధరించి దండధారణ చేసి అంటే గురువు గారి చేయి పట్టుకుని సన్యాసాశ్రమం లోపలికి ప్రవేశించారు గణేష్ శర్మ గారు. ప్రస్తుతం సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అయ్యారు.
అన్నట్టు ప్రస్తుతం ఉన్న విజయేంద్ర సరస్వతి స్వామివారు ఏ వయస్సులో సన్యాసాశ్రమం లోపలికి వచ్చారో తెలుసునా? 15 సంవత్సరాల వయస్సున్నప్పుడు వారు, అంటే ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు సన్యాసాశ్రమం లోపలికి వచ్చారు. వీరికంటే ముందు ఉన్నటువంటి వారు 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు, వారు ఈ విజయేంద్ర సరస్వతి స్వామివారండి. కలిసిమెలిసి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ముందుండేవాళ్ళు. ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆది శంకరాచార్యుల వారి భాష్యాన్ని, ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాలను, ఆది శంకరాచార్యుల వారి ఐడియాలజీని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లడంలో కంచి పీఠము అత్యుత్తమంగా పనిచేసినటువంటి పీఠము. మరి అలాంటి పీఠానికి మన తెలుగువారు ఇప్పుడు 71వ పీఠాధిపతిగా ఎన్నికవడము తెలుగు వాళ్ళందరం సంతోషించాల్సిన విషయం. అయితే వారు పీఠాధిపతి అయ్యారంటే కేవలం తెలుగువారి కోసం కాదు కదండి పనిచేసేది. ఒక్కసారి కాషాయ వస్త్రములు ధరించి సన్యాసి అయ్యారు అనంటే ఇక తెలుగువారు, లేకపోతే వారి తల్లిదండ్రులు వీరు, వారి ఊరిది, ఇంకా ఇవన్నీ ఏమి ఉండవు. జస్ట్ అవన్నీ బయోడేటాలో ఒక డేటా లాగా ఉండిపోతాయి తప్ప ఇక అవన్నీ పక్కకు పోతాయి. వారు పూర్తిగా సమాజానికి అంకితమైనట్టే. కాషాయ వస్త్రాలు ధరించారు అనంటే, అందులోనూ దండము ధరించి ఉన్నారు అంటే యతీశ్వరులైనట్టు. వారు చేసేటటువంటి కార్యక్రమాలు గాని, వారు వేసే ప్రతి అడుగు కూడా భారతీయ సనాతన ధర్మానికి, వేద పరిరక్షణకు తోడ్పాటు అందించే విధంగా ఉంటుంది. అందువల్ల వీరు తెలుగువారైనప్పటికీ ఇప్పుడు వీరు అందరి వారు, భారతదేశానికి చెందినటువంటి వారు. ఇక సన్యాసికి తల్లిదండ్రులు, ఊరు, భాష, అది ఇవన్నీ ఏం ఉండవు. ఇంకా అడ్రస్ లోపల అవన్నీ ఎగిరిపోతాయి. సన్యాసి యొక్క అడ్రస్ వారి గురువు గారు, వారి చేతుల్లో ఉన్న దండము, వారు నమ్మిన సిద్ధాంతము, నడిపించే వేద మార్గము, ఇవే ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.